य आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः ईशानावार्याणां क्षयन्तेश्चर्षणीनाम् अपोयाजामि भेषजम् सुमित्राण आप ओषधयः सन्तु दुर्मित्रास्तस्मै भूय सूर्योऽस्मान् वेष्टयम् च वयम् विष्मः आपोहिष्ठामयो भुवस्तान ऊर्जे दधातना महेरणाय चक्षसे यो वः शिवतमोरसस्तस्य भाजयते हनः उषतीरिव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय जिन्वथा आपो जनयथा जनः पृथिवी शान्ता साग्निना शान्ता सा मे शान्ता शुचगुं शमयतो अन्तरिक्षगुं शान्तं तद्वायुना शान्तं तन्मे शान्तगुं शुचगुं शमयतो द्यौः शान्ता सादित्येन शान्ता सा मे शान्ता शुचगुं शमयतो पृथिवी शान्तिरन्तरिक्षगुं शान्तिर्जौः शान्तिर्दिशः शान्तिरवान्तरदिशाः शान्तिरग्निः शान्तिर्वायुः शान्तिरादित्यः शान्तिश्चन्द्रमा शान्तिर्नक्षत्राणि शान्तिरापः शान्तिरोषधयः शान्तिर्वनस्पतयः शान्तिर्गौः शान्तिरजः शान्तिरश्वः शान्तिः पुरुषः शान्तिर्ब्रह्म शान्तिर्ब्राह्मणः शान्तिः शान्तिरेव शान्तिः शान्तिर्मे अस्तु शान्तिः तयाहं शान्त्या सर्वशान्त्या मह्यं विपदे चतुष्पदे च शान्तिं करोमि शान्तिर्मे अस्तु शान्तिः ये श्रेश्च क्रेश्च धृतिश्च तपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चैतानि मोत्तिष्ठन्तमनोत्तिष्ठन्तु मामागुश्रेश्च क्रेश्च धृतिश्च तपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चैतानि मामाशिषुः उदायुषा स्वायुषो दोषधीना गूढसेनात्पर्जन्यस्य जुष्मेणोदस्थममृतागुम् अरो तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं नन्दाम शरदः शतं मोदाम शरदः शतं भवाम शरदः शतगो शृण्वाम शरदः शतं प्रब्रवाम शरदः शतमजेतास्याम शरदः शतं योक्च सूर्यं दृशे यौदगान् महतोर्नवात् विभ्राजमानः शरीरस्य मध्यात् समावृषभो लोहिताक्षः सूर्यो विपश्चिन्मनसा पुनातु ब्रह्मणश्चोदन्यसि ब्रह्मण आनेस्थ ब्रह्मण आवपनमसि धारि
तेयम् पृथिवी ब्रह्मणा महीधारितमेने महदन्तरिक्षम् दिवन्दाधार पृथिवीकम् स देवायदहम् वेद तदहम् धारयाणि मामद्वेदोऽधिविस्रसत् मेधामणिषे माविशदासनेजे भूतस्य भव्यस्यावरुध्ये सर्वमायुरजानि सर्वमायुरजानि आभिर्गेर्भिर्यदतो न ऊनमाप्याय हरिवो वर्धमानः यदा स्तोत्रभ्यो महिगोत्र रुदासि भूयिष्ठभाजो अथले स्यामा ब्रह्म प्रावादिष्म तन्नो माहासीत् ॐ शान्ति शान्ति शान्तिः।
మండల జలంధరాంధకాది విబుధ పరిపంథి వాహిని నిబిడ వర్గ బంధు ఘోరాంధకారాబ్జ బంధు కిరణమాలిని శాశ్వతాయ ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. సకల కళలకు సకల సంస్కృతికి ఆటపట్టైనటువంటి ఈ తిరుపతి మహాపట్టణంలో గ్రామదేవత సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సకల లోకాధీశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సోదరి అయినటువంటి గంగమ్మ తల్లి ఈ ఇలువేలుపుగా భావించేటువంటి వారు ఎందరెందరో ఉన్నారు. అటువంటి ఆ గంగమ్మ తల్లికి రాతి గుడి నిర్మాణము అనేటువంటి ఆ దివ్య దీక్షలో ఇప్పుడు ప్రథమ శిలాన్యాస మహోత్సవాన్ని అత్యంత శోభాయమానంగా శ్రీకారం చుట్టారు. ముందుగా గంగమ్మ తల్లి ఉత్సవ విగ్రహానికి, అలాగే ఇక్కడ జరిగేటువంటి హోమ పూజలకు, అలాగే ఇక్కడ జరిగేటువంటి వేద పారాయణలకు, మంగళతూర్య రావములకు అన్నిటికీ స్వస్తి పలికేట్లుగా ముందుగా భూమి పూజను నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ భూమి పూజతో ఇక్కడ ప్రారంభమవుతూ ఉన్నది. ముందుగా నారికేళ ఫల సమర్పణము, మామూలుగా పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అన్నట్లుగా పూర్ణ ఫలం అయినటువంటి నారికేళంతో ముందుగా భూమి పూజ ప్రథమ శిలాన్యాస కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతూ ఉన్నారు. తిరుపతి దేవస్థానం పూర్వ పాలక మండలి అధ్యక్షులు, తిరుపతి పట్టణ శాసనసభ్యులు అయినటువంటి శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు నారికేళ ఫల సమర్పణంతో ఈ ప్రథమ శిలాన్యాస ఆలయ నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు. ఇందిరారమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద, రమారమణ గోవింద, ధాత్రీ వరద గోవింద, గంగమ్మ తల్లికి జై, గ్రామ దేవతకు జై, రక్షాస్వరూపిణికి జై. అఖిల లోకాధీశ్వరుడైనటువంటి శ్రీనివాసుని యొక్క తోబుట్టు అయినటువంటి గంగమ్మ తల్లికి నారికేళ ఫల సమర్పణం అనేటువంటిది ప్రథమముగా ఇచ్చేటువంటి నివేదన అవుతూ ఉన్నది. ఈ శుభముహూర్తంలో నవధాన్యములు, పసుపు కుంకుమలు అన్నీ కూడా ఇక్కడ అర్పణం చేస్తూ ఉన్నారు. ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశం ఉత్తరాయణ పుణ్యకాలంలో జరుగుతూ ఉన్నది. ఇది ఎన్నో ధర్మకార్యములకు, దైవ కార్యములకు ఆటపట్టేటటువంటి కాలము. కాలోహ్యహం అని చెప్పి స్వయముగా కాలస్వరూపుణ్ణి నేనే అని పరమాత్మ తెలియజేసి ఉన్నారు కనుక అటువంటి కాలస్వరూపుడి కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధ అని అన్నారు. అటువంటి కాలము పవిత్రం కావాలి, సంకల్పించినటువంటి కార్యక్రమము అది నిర్విఘ్నముగా పరిసమాప్తము కావాలి అని చెప్పి విఘ్నేశ్వర పూజ, అలాగే అంకురారోపణ కర్మ ఇప్పుడు నిర్వర్తిస్తూ ఉన్నారు. నవధాన్యాలను కూడా భూమిలో అవి సద్యోంకురార్పణం ద్వారా చేయటానికి అర్చక స్వాములు ఆగమోక్తమైనటువంటి మంత్రములు పఠిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే అంకురారోపణం జరిగిందో చంద్రుని సాక్షిగా ఈ నవధాన్యములు కూడా ముందుగా మృత్సంగ్రహణం చేశారు. ఆ మృత్సంగ్రహణంతో పాటుగా నవధాన్యములు, ఈ ధాన్యములు అన్నీ కూడా పుష్ణామి చౌషధీ సర్వ సోమో భూత్వా రసాత్మక అని అన్నారు. చంద్రుని సాక్షిగా జరిగేటువంటి ఈ నవధాన్యముల యొక్క ఆరోపణము అంకురారోపణం జరిగిన తరువాత ఇక యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా ప్రారంభమవుతాయి. అనూచాన భారతీయ సంప్రదాయంలో శాక్తేయ స్మార్త ఆగమములో
రెండింటికి కూడలిగా ఉండేటువంటి దేవళం ఇది కనుక పసుపు కుంకుమలతో ఆ అంకురారోపణ కర్మ ఎక్కడైతే చేశారో దాన్ని ఆరాధన చేస్తూ ఉన్నారు. గంగమ్మ తల్లి యొక్క పరమ పవిత్రమైన పాప లవిత్రమైనటువంటి రాతి గుడి నిర్మాణానికి తొలి శిలాన్యాస పూజ శ్రీకారం చుట్టబడింది. ఈ కాలంలో మేము ఉండటం, ఈ పవిత్రమైనటువంటి క్రతువులో పాలు పంచుకోవటం మా భాగ్య విశేషము అని చెప్పి భక్తావతంసులందరూ కూడా సంభావిస్తూ ఉన్నారు. యథాశక్తిగా నారికేళ ఫల సమర్పణం, నీరాజన సమర్పణం, అలాగే అంకురారోపణ కర్మ సమర్పణం అనేటువంటి వాటిల్లో పాలు పంచుకుంటూ ఉన్నారు. చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో సంతతము నిలచిన సాకారము వింతలుగా మునులెల్ల వెతికి కనేయెట్టి కాంతులు చెన్నుమీరిన కైవల్య పదము అన్నారు. పరమాత్మ ప్రతి జీవుని దహరాకాశంలో కొలువై ఉంటాడు. అంతర్యామిగా ఉండేటువంటి ఆ దేవదేవునికి సమర్పించినటువంటి నీరాజనం ఇందిరారమణ గోవింద, ధాత్రీ వరద గోవింద, మేదినీ వరద గోవింద, రమారమణ గోవింద. జై గంగమ్మ తల్లికి జై, తిరుపతి పట్టణాధీశ్వరికి జై, అఖిల లోక రక్షణికి, రక్షా దీక్షా స్వరూపిణికి జయ జయ ధ్వానాలతో గంగమ్మ తల్లికి అంకురారోపణము, అలాగే కర్పూర నీరాజనము, పౌనఃపుణ్యముగా నారికేళ ఫల సమర్పణము జరుగుతూ ఉన్నది. ఒక నారికేళ సమర్పణంలో ఏ విధంగా అయితే పైన కఠినంగా ఉన్న లోన అమృత జలము నివేదనాత్మకంగా ఉంటుందో, మన హృదయంలో కూడా ఉండేటువంటి రజోగుణ తమోగుణాదులు తొలగి శుద్ధ సత్వం అంతర్నిహితంగా ఏదైతే ఉందో దానిని బయటికి తీసుకొచ్చి పరమాత్మకు అర్పణం చేయటం, శుద్ధ సత్వమయంగా జీవిస్తూ మన జీవనాన్ని పరిపూర్ణం చేసుకోవటం అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది. ఇక్కడ పాలు పంచుకున్నటువంటి భక్తులందరికీ కూడా ఒక సదవకాశం. ఎవరూ కూడా ఈ అవకాశాన్ని జారి విడుచుకోవద్దు. ప్రతి భక్తులు వచ్చి ఆ నవధాన్యములు కూడా ఆ శిలాన్యాసములో వేయటం చేత ఈ సుముహూర్తంలో వేద మంత్రముల సాక్షిగా ఈ ఈరికలెత్తినటువంటి ఈ నవధాన్యములు సమర్పించడం వల్ల భక్తులందరికీ కూడా వంశాభివృద్ధి, గోత్రాభివృద్ధి కలుగుతుంది. ఈ క్షేత్రం అంతా కూడా అన్నోదకాలతో శ్రీమంతమవుతుంది. అటువంటి పరమ పవిత్రమైనటువంటి క్రతువు ఆ పసుపు కుంకుమలను అలాగే నవధాన్యములను ప్రథమ శిలాన్యాసం చేసేటువంటి చోట భక్తులందరూ కూడా వేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇది ఒక సదవకాశం. శేషగిరిరావు గారు ఇచ్చేసి ఇప్పుడు పలకరించ బిజీగా ఉన్నారా? తిరుపతి పట్టణం అనేక ఆలయాలకు కాణాచి, పరమ పవిత్రమైనటువంటి ఆలయాలకు కూడలిగా చారిత్రకులు సంభావించేటువంటి తిరుపతి పట్టణంలో తిరుపతి గంగమ్మ తల్లికి ప్రథమ శిలాన్యాసం జరుగుతోంది కనుక భక్తులందరికీ కూడా సదవకాశం లభించింది. యథేచ్ఛగా ఆ ప్రథమ శిలాన్యాస నిక్షేపం జరిగేటువంటి చోట పసుపు కుంకుమలు సమర్పిస్తూ ఉన్నారు, నారికేళ ఫలములు సమర్పిస్తూ ఉన్నారు, అలాగే ఆగమోక్త మంత్రముల మధ్య నవధాన్యములను కూడా సమర్పిస్తూ ఉన్నారు, సద్యోంకురార్పణాన్ని చేస్తూ ఉన్నారు. ఈ అంకురారోపణ కర్మతో పాటుగా పుణ్యాహవచనం చేశారు. అంటే ఇక్కడ ఉండేటువంటి ఈ క్షేత్ర శుద్ధి, ద్రవ్య శుద్ధి అంతా కూడా చక్కగా జరిగేట్టుగా చేశారు. అలాగే గణాధిపతి పూజ చేశారు. ప్రారంభించినటువంటి ఈ ప్రథమ శిలాన్యాస పూజ ఇక్కడ సంపూర్ణంగా
జరగాలని చెప్పి, నిర్విఘ్నంగా జరగాలని చెప్పి ఆ గణాధిపతి పూజ కూడా చక్కగా నిర్వర్తించారు. ఎవ్వని ఆనచే ధరణినెంతటి విఘ్నములైన వ్రేల్మిడిన్ గవ్వల ఓలె రాలిపడు ఘంటముకూలతదేకదంతుడై ఎవడు రాసే భారతము ఇంత విరామము లేక గౌరికిన్ నవ్వుల పంట ఎవ్వడు వినాయకుడెవ్వడు వాని మృక్యదన్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. సమస్త విఘ్న ధ్వంసకుడైనటువంటి గణాధిపతి పార్వతీదేవి యొక్క నోముల పంట అయినటువంటి విఘ్నరాజు పూజతో ప్రారంభమైంది ఈ యొక్క దివ్యమైనటువంటి ఈ మహోత్సవం. అటువంటి ప్రథమ శిలాన్యాస మహోత్సవం అంటే రాతి నిర్మాణాన్ని గంగమ్మ తల్లికి ఈనాడు చేస్తూ ఉన్నారు. ఈ ఆలయ చరిత్ర చాలా గొప్పది. ఎందుకంటే జాతరలు అన్నీ కూడా ఇక్కడి నుంచే పుట్టుకొచ్చాయి అని చెప్పి తెలుగువారు అందరికీ విశ్వాసం. వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది ఈ తిరుపతి పట్టణం. 1000 సంవత్సరాల క్రితమే భగవద్ రామానుజులు ఇక్కడ గరుడ వ్యూహాన్ని వేసి దీనిని గోవిందరాజ పట్టణము అని చెప్పి ఆయన గొప్ప నామధేయాన్ని ఇచ్చి ఇక్కడ సర్ప వాతాది దోషములు ఏవీ లేకుండా చేశారు. అటువంటి గొప్పదైనటువంటి ప్రదేశం. ఇటువంటి చారిత్రాత్మకమైన ఆలయములకు కూడల వంటిదైనటువంటి పట్టణంలో నడిబొడ్డున కర్ణికా సదృశ్యమై వెలసినటువంటిది ఈ గ్రామ దేవత. పాపారణ్యాలకు గొడ్డలు పెట్టు, ఎటువంటి కుష్ఠు క్షయ అలాగే అపస్మారకము ఇతర ఏ వ్యాధులైతే ఉంటాయో ఈ వ్యాధులన్నీ కూడా తొలగిపోవటానికి ముఖ్యంగా మసూచి పుంగు ఇవన్నీ కూడా తొలగించేటువంటి దేవతగా ఈ తల్లిని ఆరోగ్యప్రదాయనిగా కీర్తిస్తూ ఉంటారు. ఆరోగ్యం, సత్కవిత్వం, మతిమతుల బలం, కాంతిం, ఆయు, ప్రకర్షం, విద్యాం, బుద్ధిం సుతమపి లభతే. అమ్మవారిని ఆరాధించడం వల్ల ఎన్నో ఫలాలు చెప్పారు. అన్ని ఫలాలను అనుగ్రహించేటువంటి కల్పవల్లి అమ్మవారు. అటువంటి అమ్మవారి యొక్క దివ్య వైభవాన్ని వాస్తోష్పదే ప్రతిజానే యస్మాన్ స్వవేషో వో భవానః యత్వేమగే ప్రతితన్నో జురస్వ న ఏదత్వ్యపదేశం చతుష్పదే స్వాహా. వాస్తోష్పదే అనమేవో భవానః యత్వేమహే ప్రతితన్నో జుషస్వశన్న ఏధిద్విపదేశం చతుష్పదే స్వాహా. వాస్తోష్పదే ప్రతిజానే యస్మాన్ స్వావేషో అనమేవో భవానః యత్వేమహే ప్రతిపదేశం చతుష్పదే వాస్తోష్పదే ప్రతిజానే స్వాన్ స్వావేషో అనమేవో భవానః యత్వేమహే ప్రతితన్నో జుషస్వశన్న ఏధిద్విపదేశం చతుష్పదే స్వాహా. వాస్తోష్పదే ప్రతిజానే యస్మాన్ స్వావేషో అనమేవో భవానః యత్వేమహే ప్రతితన్నో జుషస్వశన్న చతుష్పదే స్వాహా. వాస్తోష్పదే ప్రతిజానే యస్మాన్ స్వావేషో అనమేవో భవానః యత్వేమహే ప్రతితన్నో జుషస్వశన్న ఏధిద్విపదేశం చతుష్పదే స్వాహా. వాస్తోష్పదే ప్రతిజానే స్వాన్ స్వావేషో అనమేవో భవానః యత్వేమహే ప్రతితన్నో జుషస్వశన్న ఏధిద్విపదేశం చతుష్పదే స్వాహా. వాస్తోష్పదే ప్రతిజానే స్వాన్ స్వావేషో భవానః యత్వేమహే ప్రతితన్నో జుషస్వశన్న ఏధిద్విపదేశం చతుష్పదే స్వాహా. వాస్తోష్పదే ప్రతిజానీః యస్మాన్ స్వవేషో అనమేవో భవానః యత్వేమహే ప్రతితన్నో జుషస్వశన్న ఏధిద్విపదేశం చతుష్పదే స్వాహా.
अजेभिर्वाजिनीवती धीनामवित्रियवतुः स्वाहा प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतुः स्वाहा प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवत् स्वाहा सख्याने जायते भद्रेशा लक्ष्मी नेता वाचि स्वाहा तावुना पुनन्तो यद्रधीरा मनासा वादमक्राता अत्रादघाय सख्याने जायते भद्रेशा लक्ष्मी नेता वाचि स्वाहा सक्तो मे मतितावुना पुनन्तो यद्रधीरा मनासा वादमक्राता अत्रादघाय सख्याने जायते भद्रेशा लक्ष्मी नेता वाचि स्वाहा चक्तेकपदे द्विपदेशा चतुष्पदे अष्टापदे नवपदे बभूविषे सहस्राक्षरा परमेव्योमन् स्वाहा गौरीमिमाय सलिलानि तक्षत्येकपदे द्विपदे सा चतुष्पदे अष्टापदे नवपदे बभूविषे सहस्राक्षरा परमेव्योमन् स्वाहा गौरीमिमाय सलिलानि तक्षत्येकपदे द्विपदे सा चतुष्पदे अष्टापदे नवपदे बभूविषे सहस्राक्षरा परमेव्योमन् स्वाहा सुनवामसो ममराते जतो निजहाति वेदः स नः परिषदति दुर्गाणि विश्वानावे वसन्धन्धुरिताद्यज्ञ स्वाहा अमक्तिवर्णान् तपसाश्वरन्तीं वैरोचनीं कर्मफलेषु दुष्टाम् दुर्गान् देवीगो शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः स्वाहा त्वं पारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वा पूश्च पृथ्वी बहुलान उर्वे भवादोकायतनयाय शंयो स्वाहा विश्वानि नो दुर्गः जातवेदस्सिन्धन्ननावादुरिदादिपर्षि अग्ने अत्रिवन्मनसा गृहाणोऽस्माकं बोध्यविदातनूनां स्वाहा कृतनाजितगोसहमानमुग्रभक्तिगोहुवेम परमात्सधस्तात् गणपरिषदति दुर्गाणि विश्वाक्षामद्देवो अतिदुरितात्यज्ञ स्वाहा प्रत्योषगमेभ्यो अध्वरेषु सनात् सहोदानव्यस्य सत्सि स्वाञ्चाग्ने धनुवं विप्रयस्वास्मभ्यं च सौभगमार्यस्व स्वाहा स्वाभिर्दुष्टमैरोषितन्तवेन्द्रविष्णोरनुसञ्चरेमां नागस्य पृष्ठमभिसंवसानो वैष्णवेन् लोकयमादयन्तां स्वाहा जायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गे प्रचोदयात् स्वाहा सुवर्णचस्रजाम् इन्द्रां हिरण्मयेन् लक्ष्मीं जातवेदो ममावह स्वाहा कामः जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं विन्देयं कामस्तम्बुरुहानां स्वाहा अश्वपूर्वामधुमध्यां हस्तनाप्रबोधिनीं श्रियं देवीं वक्वये श्रीर्मा देवी स्वाहा कांसोऽस्मितां हिरण्यप्राकारां दुरन्तीं दुर्गां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां दाम्यो वक्वये श्रियं स्वाहा चन्द्रां प्रभावां यथावरन्तीं श्रियं लोके देवदुष्टामुदारां तां पतुतिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेणस्य तां वामिने स्वाहा आदित्यवर्णे तपसोऽधियागो नरस्वतिस्तववृक्षोदबिल्वा तस्य फलानि तपदानि भाग्यलक्ष्मी स्वाहा
వేద పండితులు ముందుకు వస్తారు. गर्तमेन प्रजा भूता मणिसंभव गर्तमा प्रियं वासिन मे कुले मातरं पद्ममालिनीं स्वाहा आमस्कृतकृष्णानि तिक्लेलवदमे गृहे निजदेवी मातरं प्रियं वासय मे कुले स्वाहा आर्द्रां पुष्करिणीं पुष्टिं पिङ्गलाम् एव मालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मम स्वाहा आर्द्रां यज्ञकरणीं पिङ्गलाम् एव मालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मम स्वाहा जातवेदो लक्ष्मीं नवगामिनीं यज्ञां हिरण्यं प्रबोधङ्गाबोधास्यो स्वान् वृन्देयं पुरुषाणाग्युत्स्वाहा महादेव च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा अन्ये दिशां च पतये नमो नमः हरिकेशेभ्यः पशूनां पतये नमः स्वाहा श्रीमते पथीनां पतये नमः स्वाहा वृक्षाय विद्याधिनेन्नानां पतये नमः स्वाहा केशायोपवीतिने पुष्टानां पतये नमः स्वाहा भवस्य हेत्ये जगतां पतये स्वाहा नमो रुद्राय तथा विनक्षत्राणां पतये नमः स्वाहा नमः सूदाय हन्त्याय वनानां पतये नमः स्वाहा नमो रोहिराय स्थपतये वृक्षाणां पतये नमः स्वाहा नमो मन्त्रणे वाणिजाय कक्षाणां पतये नमः स्वाहा नमो भवन्तये वारवस्कृताय औषधीनां पतये नमः स्वाहा नमो उच्चैर्घोषाय क्रन्दयते वत्तीनां पतये नमः स्वाहा नमः कृत्स्नवीताय धावते सप्तनां पतये नमः स्वाहा नमः सहमानाय व्याधिनां पतये नमः स्वाहा नमः ककुभाय निषङ्गिणे स्तेनानां पतये नमः स्वाहा नमो निषङ्गिण इषुधिमते तस्कराणां पतये नमः स्वाहा वञ्चते परिवञ्चते स्तायूनां पतये नमः स्वाहा नमो निचरवे परिचरायारट्यानां पतये नमः स्वाहा नमस्सृकावेभ्यो जिघागुंसद्भ्यो मश्नुतां पतये नमः स्वाहा नमो समभ्यो नक्तञ्जरभ्यः प्रकृन्तानां पतये नमः स्वाहा उष्णीषिणे गिरिचराय कुलुञ्चान पतये नमः स्वाहा समभ्यो धन्वाविभ्यश्च भो नमः स्वाहा महातन्वानेभ्यः प्रतिर्धानेभ्यश्च वो नमः स्वाहा नम आयत्यभ्यो विसृजभ्यश्च भो नमः स्वाहा नमोऽस्यभ्यो विद्युभ्यश्च वो नमः स्वाहा आसीनेभ्यश्च यानेभ्यश्च भो नमः स्वाहा नमस्वभ्यो जाग्रद्भ्यश्च वो नमः स्वाहा नमस्तेष्टभ्यो धावद्भ्यश्च भो नमः स्वाहा नमः सभाभ्यः सभावद्भ्यश्च वो नमः स्वाहा नमो अश्वेभ्योऽश्वपदुभ्यश्च भो नमः स्वाहा आव्याधनेभ्यो विविध्यन्तेभ्यश्च
वो नमः स्वाहा नम उगणाभ्यस्त्रगङ्गदेभ्यश्च वो नमः स्वाहा नमो गृच्छेभ्यो गृच्छवरेभ्यश्च वो नमः स्वाहा नमो व्रातेभ्यो व्रातपतिभ्यश्च वो नमः स्वाहा नमो गणेभ्यो गणपतिभ्यश्च वो नमः स्वाहा नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमः स्वाहा भ्यः क्षल्लकेभ्यश्च वो नमः स्वाहा नमो रथेभ्यो रथेभ्यश्च वो नमः स्वाहा नमो रथेभ्यो रथवरेभ्यश्च वो नमः स्वाहा नमस्तेनाभ्यः सेनानिभ्यश्च वो नमः स्वाहा नमः क्षत्रुभ्यः सङ्ग्रहेतृभ्यश्च वो नमः स्वाहा नमस्तक्षभ्यो रथकारेभ्यश्च वो नमः स्वाहा नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमः स्वाहा नमः पुञ्जिष्टेभ्यो निषादेभ्यश्च वो नमः स्वाहा नमः ईशकर्भ्यो धन्वकर्भ्यश्च वो नमः स्वाहा नमो मृगयुभ्यश्वनेभ्यश्च वो नमः स्वाहा नमः श्वभ्यश्वपदेभ्यश्च वो नमः स्वाहा भवाय च रुद्राय च स्वाहा नमः सर्वाय च पशुपतये च स्वाहा नमो नीलग्रीवाय च शिखण्डाय च स्वाहा कवर्धने च व्यप्तकेशाय च स्वाहा नमः सहस्राक्षाय च शतधन्वने च स्वाहा नमः गिरिशाय च शिवविष्टाय च स्वाहा नमो मीढुष्टमाय चेशमदे च स्वाहा नमः ह्रस्वाय च वामनाय च स्वाहा नमो बृहते च वर्षीयसे च स्वाहा ग्राय च संवर्धने च स्वाहा स्वाहा नमः आशवे च जराय च स्वाहा शीघ्रयाद जठेभ्याय च स्वाहा ऊर्ण्याय च वस्वन्याय च स्वाहा नमः स्रोतस्याय च द्वेभ्याय च स्वाहा नमः ज्येष्ठाय च कनिष्ठाय च स्वाहा नमः पूर्वजाय च परजाय च स्वाहा नमः मध्यमाय च अपगल्भाय च स्वाहा नमो जघन्याय च बुद्धियाय च स्वाहा नमः सोऽभ्याय च प्रतिधर्याय च स्वाहा नमो याम्याय च क्षेम्याय च स्वाहा नमः उर्वर्याय च खल्याय च स्वाहा नमः श्लोक्याय च वसान्याय च स्वाहा नमः वन्याय च कक्ष्याय च स्वाहा नमः श्रवाय च प्रदर्शनाय च स्वाहा नमः आशुषेणाय च आशुरथाय च स्वाहा अयजापभिन्दते च स्वाहा नमो धर्मणे च वरोधिने च स्वाहा नमो बिल्बने च कवचने च स्वाहा श्रुताय च श्रुतसेनाय च स्वाहा नमो दुन्दभ्याय च घनन्याय च स्वाहा नमो धृष्णवे च प्रभृशाय च स्वाहा धूताय च प्रहिताय च स्वाहा नमो निषङ्गिणे च सुधमते च स्वाहा नमस्तीक्ष्णे च वेचायुधने च स्वाहा नमः स्वायुधाय च सुधन्वने च स्वाहा नमस्कृत्याय च पत्याय च स्वाहा नमः काट्याय च नीप्याय च स्वाहा नमः सोत्याय च सरस्याय च स्वाहा नमो नाद्याय च वैशन्ताय च स्वाहा नमः कोप्याय च भट्याय च स्वाहा नमो वर्ष्याय च वर्ष्याय च स्वाहा नमो मेघ्याय च विद्युत्याय च स्वाहा नमः ईद्भृयाय च धप्याय च स्वाहा नमो वात्याय च रेश्म्याय च स्वाहा नमो वास्तव्याय च वास्तवाय च स्वाहा नमः सोमाय च रुद्राय च स्वाहा नमस्ताम्राय च अरुणाय च स्वाहा नमः उग्राय च भीमाय च स्वाहा नमो हन्त्रे च हनीयसे च स्वाहा नमस्ताराय स्वाहा नमः शिखराय च मयस्कराय च स्वाहा नमस्तेत्याय च कूल्याय च स्वाहा
स्वाहा नमः प्रतरणाय चोत्तरणाय च स्वाहा नमः शुष्काय च भेन्याय च स्वाहा नमः हिरण्याय च प्रवत्याय च स्वाहा नमः कपर्दिने च पुलस्तये च स्वाहा नमस्तल्प्याय च गेह्याय च स्वाहा नमः हृदयाय च निवेश्याय च स्वाहा नमः पागं सव्याय च रजस्याय च स्वाहा नमः शुष्क्याय च हरित्याय च स्वाहा नमो लोप्याय च लप्याय च स्वाहा नमः ऊर्व्याय च सूर्म्याय च स्वाहा नमः पर्ण्याय च पन्नसत्याय च स्वाहा नमः पगुरमाणाय च विघ्नदे च स्वाहा वाक्यधते च प्रक्यधते च स्वाहा नमः किरीकेभ्यो देवानागं हृदयेभ्यः स्वाहा नमो विक्षेटकेभ्यो देवानागं हृदयेभ्यः स्वाहा चिन्मत्केभ्यो देवानागं हृदयेभ्यः स्वाहा अर्हतेभ्यो देवानागं हृदयेभ्यः स्वाहा आमीवत्केभ्यो देवानागं हृदयेभ्यः स्वाहा अन्धसस्पते दरिद्रन्नीललोहिता भेषाम्बसून मा भेर्मा रोमो एषां किञ्च मत्स्वाहा ते रुद्रशिवा तनो शिवा विश्वाः भेषति शिवा रुद्रस्य भेषति तया नो मृडजीवसे स्वाहा भागं रुद्राय तपसे कभर्तिने क्षयत्वे यप्रभरामहे मतिं यथा नश्यमसत्विपदे च दुष्पदे विश्वं सङ्ग्रामे अस्मिन्ननातिरग्रस्वाहा रुद्रतनमयस्कृति क्षयद्देराज नमसा विधेमते यच्छन्तयोश्च मनुरायजे पिता तदस्यामतवरुद्रप्रणेतौ स्वाहा मानो महेन्दमुदमानो अर्भगं मान उक्षं उदमान उक्षिदं मानवधेः पितरं मोदमातरं प्रियामानस्तनवो रुद्ररीरिष स्वाहा मानस्तोकेतनये मान आयुषमानो कोशमानो हे सुरेरिषः वीरान्मानो रुद्रभामितोपधीर्हविष्मन्तो नमसा विधेमते स्वाहा अरात्ते गोघ्नवतपूरुषग्ने क्षयद्वेराय सुम्नमस्मेते अस्तु रक्षाजनो अजदेव ब्रोक्यधा जनः शर्म यच्छद्विवरः स्वाहा संयुवादं भृगन्न भेममुपहत्वभग्रम् मृडाचरित्रे रुद्रस्तवानो अन्यन्ते अस्मन्निव सेना स्वाहा रुद्रस्य हेतर्वृणक्तमनित्वेषस्य दुर्मतिरघायोः अवस्थिरमघवभ्यस्तनुष्वमेढ्वस्तोकायतनयाय मृडजः स्वाहा शिवतम शिवो न स्वपना भवा परमे वृक्ष आयुधं निधाय कृत्यं वसान आचर पिनाकं प्रदागहि स्वाहा विलोहित नमस्ते अस्तु भगवः यास्ते सहस्रगो हेतयोऽन्यमस्मन्निव बन्तु ताः स्वाहा सहस्राणि सहस्र अघवस्तव हेतयः तासामीशा न भगवः पराचेता मुखाकृतिः सहस्राणि सहस्रशो ये रुद्राधिभूम्याम् तेषागो सहस्रयोजने वधन्वानि तन्मसि स्वाहा अस्मिन्महत्यर्णवेऽन्तरिक्षे भवा अधि तेषागं सहस्रयोजने वधन्वानि तन्मसि स्वाहा नीलग्रीवाश्रिगण्ठाः सर्वा अधः क्षमाचराः
तेषागो सहस्रयोजने वधन्वानि तन्मसि स्वाहा नीलग्रीवाश्चितकण्ठादिवगं रुद्रा उपश्रिताः ये वृक्षं सहस्रयोजने वधन्वानि तन्मसि स्वाहा ये वृक्षेषु सुस्पिन्दरा नीलग्रीवा विलोहिताः तेषागो सहस्रयोजने वधन्वानि तन्मसि स्वाहा भूतानामधिपतयो विशखासः कपर्तिनः तेषागं सहस्रयोजने वधन्वानि तन्मसि स्वाहा ये अन्येषु विविध्यन्ति पात्रेषु पिबतो जनान् तेषागो सहस्रयोजने वधन्वानि तन्मसि स्वाहा पथां पथिरक्षय ऐलप्रदायव्युधः तेषागं सहस्रयोजने वधन् ये तीर्थानि प्रचरन्तु सुखावन्तो निषङ्गिणः तेषागो सहस्रयोजने वधन्वानि तन्मसि स्वाहा एतावन्तश्च भूयागंसश्च दिशो रुद्राविदस्तिरे तेषागं सहस्रयोजने वधन्वानि तन्मसि स्वाहा नमो रुद्रेभ्यो ये पृथिव्यां येषामन्नमिषवस्तेभ्यो दश प्राचेर्दश दक्षिणा दश प्रदेशेर्दशोदेशेर्दशोर्ध्वास्तेभ्यो नमस्ते न मृडयन्तु ते यन्विष्म यश्च नो द्वेष्टितं भोजं भेदधामि स्वाहा रुद्रेभ्यो ये प्रमन् येषां वाथैषवस्तेभ्यो दश प्राचेर्दश दक्षिण प्रदेशेर्दशोदेशेर्दशोर्ध्वास्तेभ्यो मस्ते न मृडयन्तो ते यन्विष्णो यश्च द्वेष्टितं भोजं भेदधामि स्वाहा नमो रुद्रेभ्यो ये दिव्येषां वरुषमिषवस्तेभ्यो दश प्राचेर्दश दक्षिणा दश प्रदेशेर्दशोदेशेर्दशोर्ध्वास्तेभ्यो नमस्ते न मृडयन्तु ते यन्विष्णो यश्च नो द्वेष्टितं भोजं भेदधामि स्वाहा सुगन्धिं पुष्ट्यवर्धनम् वारुकमिव बन्धनान् नृत्यार्मक्षेयमामृतात् स्वाहा यो रुद्रो अग्नौ यो रुद्रो विश्वा भुवन विवेच तस्मै रुद्राय नमः ये ते सहस्रमयुतं वाशामृत्याय हन्तवे तान् यज्ञस्य मायया सर्वानवयजामहे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा विष्णु सजोषसे मा वर्तन्तु भाङ्गिरः यम्नैर्वाजेभिरागत स्वाहा राजश्च मे प्रसवश्च मे प्रयदश्च मे प्रसदश्च मे भेदश्च मे कृतश्च मे स्वरश्च मे श्लोकश्च मे श्रावश्च मे श्रुतश्च मे ज्योतिश्च मे शुभश्च मे प्राणश्च मे पानश्च मे व्यानश्च मे सुश्च मे चित्तञ्च महाभेदञ्च मे वाक्च मे मनश्च मे चक्षुश्च मे श्रोत्रञ्च मे दक्षश्च मे बलञ्च महोजश्च मे सहश्च महायुश्च मे जरा च आत्मा च मे तनोश्च शर्म च मे वर्म च मेऽङ्गानि च मे स्थानि च मे परोगंसि च मे शरीराणि च मे स्वाहा जयैश्चञ्च आधिपत्यञ्च मे मन्यश्च मे भाश्च मे मश्च मे भश्च मे जय वषच्च मे क्रीडाच मे मोदच्च मे दादञ्च मे धनुष्यमानञ्च मे सोक्तञ्च मे सुकृतञ्च मे वित्तञ्च मे वेद्यञ्च मे भूतञ्च मे भविष्यञ्च मे सुरञ्च मे स्वपथञ्च मे रत्नञ्च मे
क्लिप्तं च मे क्लिप्तिश्च मे मदिश्च मे समदिश्च मे स्वाहा शञ्च मे मयश्च मे प्रजञ्च मे नुकामश्च मे कामश्च मे सौमनसश्च भद्रञ्च मे श्रेयश्च मे वस्यश्च मे यशश्च मे भगश्च मे द्रविणञ्च मे यन्ता च मे धत्ता च मे क्षेमश्च मे धृतश्च मे विश्वञ्च मे महच्च मे संविच्च मे ज्ञात्रञ्च सोश्च मे प्रसोश्च मे सेरञ्च मे लयश्च मर्दञ्च मे मृतञ्च मे यक्ष्मञ्च मे नामयच्च मे जीवादश्च मे दीर्घायुत्वञ्च मे नमित्रञ्च मे भयञ्च मे शुगञ्च मे शयनञ्च मे शोषा च मे सुदिनञ्च मे स्वाहा मे पयश्च मे रसश्च मे घृतञ्च मे मधुश्च मे सद्भिश्च मे सपेदश्च मे कृशिश्च मे वृष्टिश्च मे जैत्रञ्च मे औद्धत्यञ्च मे रयिश्च मे रायश्च मे पुष्टञ्च मे पुष्टिश्च मे विभुज मे प्रभुज मे बहुज मे भूयश्च मे पूर्णञ्च मे पूर्णधरञ्च मे क्षतश्च मे कूयवाश्च मे नञ्च मे क्षुच्च मे बृहयश्च मे यवाश्च मे माषाश्च मे तिलाश्च मे मुद्गाश्च मे खल्वाश्च मे गोधूमाश्च मे मथुराश्च मे प्रियङ्गमश्च मे नमश्च मे श्यामाकाश्च मे निवाराश्च मे स्वाहा अस्मात् मे मूर्तिका च मे गिरयश्च मे पर्वताश्च मे शिखराश्च मे वनस्पतयश्च मे हरिण्यञ्च मे यश्च मे शेषञ्च त्रवश्च मे श्यामञ्च मे लोहञ्च मे अग्निश्च महापश्च मे विरुधश्च मे औषधयश्च मे कृष्णवत्किञ्च मे कृष्णवत्किञ्च मे ग्राम्याश्च मे पशवारण्याश्च यज्ञेन कल्पन्त वित्तञ्च मे वित्तिश्च मे भूतञ्च मे भूतिश्च मे वसुच मे वसतिश्च मे कर्मच मे शक्तिश्च मे अर्थश्च मे हेमश्च मे इदिश्च मे गतिश्च मे स्वाहा सोमश्च महेन्द्रश्च मे सविता च महेन्द्रश्च मे सरस्वती च महेन्द्रश्च मे पूषा च महेन्द्रश्च मे बृहस्पतिश्च महेन्द्रश्च मे मित्रश्च महेन्द्रश्च मे वरुणश्च महेन्द्रश्च मे त्वष्टा च महेन्द्रश्च मे धाता च महेन्द्रश्च मे विष्णुश्च महेन्द्रश्च मे श्विनो च महेन्द्रश्च मे बलदश्च महेन्द्रश्च मे विश्वे च मे देवा इन्द्रश्च मे पृथिवी च महेन्द्रश्च मे अन्तरिक्षं च महेन्द्रश्च मे द्यौश्च महेन्द्रश्च मे दिशश्च महेन्द्रश्च मे मूर्धा च महेन्द्रश्च मे प्रजापतिश्च महेन्द्रश्च मे स्वाहा रश्मिश्च मे राभ्यश्च मे देवश्च मे वागुंश्च मे अन्तर्यामश्च मे इन्द्रवाजवश्च मे मैत्रावरुणश्च मे अश्विनश्च मे प्रतिप्रस्थानश्च मे शुक्रश्च मे मन्थे च मे अग्रजनश्च मे वैश्वदेवश्च मे ध्रुवश्च मे वैश्वानरश्च मे ग्रहश्च मे ग्राह्याश्च मे इन्द्राग्निश्च मे वैश्वदेवश्च मे मरुत्वदीयाश्च मे महेन्द्रश्च मे आदित्यश्च मे सावित्रश्च मे सारस्वतश्च मे पौष्णश्च मे पात्नीवदश्च मे हार्योजनश्च मे स्वाहा धश्च मे बृहश्च मे वेदश्च धिष्णियाश्च मे सृजश्च मे तमसाश्च मे ग्रावाणश्च मे स्वरवश्च मोपरवाश्च मे धिषमने च मे द्रोणकलशश्च मे वाजव्याश्च मे भूतभृश्च माधवनीयश्च माग्नेध्वञ्च मे हविद्वानञ्च मे ग्रहाश्च मे सदश्च मे पुरोणाशाश्च मे पचनाश्च मे बभ्रतश्च मे स्वराकारश्च मे स्वाहा घर्मश्च मे अर्कश्च मे सूर्यश्च मे प्राणश्च मे स्वमेधश्च मे पृथिवी च मे दिदिश्च मे दिदिश्च मे द्यौश्च मे शक्वरे रङ्गुलयोधिश्च मे यज्ञेन कल्पन्तामृच्च मे साम च मे स्तोमश्च मे युजश्च मे दीक्षा च मे तपश्च मरुतश्च मे व्रतञ्च मे होरात्रयोर्वृष्ट्या बृहद्रथन्धरे च मे यज्ञेन कल्पेतागु स्वाहा गर्भाश्च मे वृक्षाश्च मे त्रिजविश्च मे त्रिजवे च मे दित्यवाच्च मे दित्योहि च मे पंचाविश्च मे पंचावीच मे त्रिवत्सश्च मे त्रिवत्सा च मे दुर्जवाच्च मे दुर्योहि च मे वष्ठवाच्च मे वष्ठोहि च मौक्षा च मे वशा च मरषभश्च मे वेहच्च मे नड्वाञ्च मे धेनुश्च महाजुर्यज्ञेन कल्पतां प्राणो यज्ञेन कल्पताम् अपानो यज्ञेन कल्पतां जानो यज्ञेन कल्पतां चक्षुर् यज्ञेन कल्पतां श्रोत्रं यज्ञेन कल्पतां मनो यज्ञेन कल्पतां वाग् यज्ञेन कल्पताम् आत्मा यज्ञेन कल्पतां यज्ञो यज्ञेन कल्पतां स्वाहा एकादश मे तिस्रश्च मे पञ्चदश मे सप्तदश मे नवदश मे एकादश मे त्रयोदश मे पञ्चदश मे सप्तदश मे नवदश मे एकविंशतिश्च मे त्रयोविंशतिश्च मे पञ्चविंशतिश्च मे सप्तविंशतिश्च मे नवविंशतिश्च मे एकत्रिंशतिश्च मे त्रयस्त्रिंशतिश्च मे चतुस्त्रिंशतिश्च मे अष्टौच मे द्वादश मे षोडश
विगुंशतिश्च मे चतुर्विगुंशतिश्च मे अष्टाविगुंशतिश्च मे द्वात्रिगुंशतिश्च मे षट्त्रिगुंशतिश्च मे चत्वारिगुंशतिश्च मे चतुश्चत्वारिगुंशतिश्च मे अष्टाचत्वारिगुंशतिश्च मे राजश्च प्रसवश्च विदश्च कृतश्च सुवश्च मूर्धा च व्यष्टिश्चान्ध्यायनश्चान्त्यश्च भुवनश्च भुवनश्चाधिपतिश्च स्वाहा देवघोर्मनुर्यज्ञनेर्बृहस्पतिरुक्तामधानिषोषविश्वे मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुमदेभ्यो वाचमुद्यासगो शुश्रूषेण्याम् मनुष्य भ्यस्तम्मा देवा वन्दु शोभायै पितरो न मदन्तु ॐ शान्ति शान्ति शान्तिः भागीरथ्यै च विद्महे पापहारिण्यै च धीमहि तन्नो गंगा प्रचोदयात् स्वाहा ఆలయము రాతి కట్టడముతో ఆరంభము చేయబడింది. దేవాలయములు శిలలతోనే నిర్మించవలెను. ఇది ఆగమ శాస్త్ర సంప్రదాయము. సిమెంటు ఇటుకలతో కాకుండా కేవలము శిలలతోనే నిర్మించాలి. అందువల్ల ఎందుకనే అంటే శిలలకు జీవం ఉంటుంది. ఆ శిలలు ఆ దేవాలయం గురించి బ్రహ్మశ్రీ ఆకెళ్ళ విభీషణ శర్మ గారు వివరిస్తారు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అని చెప్పి మన దేహాన్నే దేవాలయంగా అందులో ఉండేటువంటి దివ్య చైతన్యమైనటువంటి పరమాత్మ స్వరూపుణ్ణే మనకు ఆ ప్రపంచాన్ని అంతా కూడా చైతన్యపరిచేటువంటి పరబ్రహ్మముగా భావించేటువంటి సనాతన ఆగమ సంప్రదాయం. అలాగే ప్రాకారం జానుజంఘయో ధ్వజో జీవసముచ్యతే అని దేవాలయంలో ఉండే ప్రతి భాగము జీవుడికి ఏ విధంగా అయితే అంగభూతముగా ఉంటాయో అటువంటి అంగములుగా అభివర్ణించింది మనకు ఆగమ శాస్త్రం. కనుక ప్రథమ శిలాన్యాసము జరుగుతూ ఉన్నది ఈరోజు గంగమ్మ తల్లి దేవాలయానికి. తిరుపతి నడిబొడ్డున అంటే ఇది ఆలయాల పట్టణం. అందులో నడిబొడ్డున వెలసినటువంటి ఈ తాతయ్య గుంట గంగమ్మ తల్లికి ప్రథమ శిలాన్యాస మహోత్సవం. దానికి సంబంధించినటువంటి ఇంతమంది వేద పండితులు శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ నుంచి వేద విశ్వవిద్యాలయం నుంచి విచ్చేశారు. అలాగే ఎంతోమంది సంగీత విద్వాంసులు సంగీత నృత్య కళాశాల నుంచి విచ్చేసి ఉన్నారు. ఇందరి సాక్షిగా పూర్ణాహుతి కర్మ ఇప్పుడు నిర్వహింపబడుతూ ఉన్నది. పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణమదుచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఏ పవిత్ర కర్మైనా సరే పూర్ణాహుతితో పరిపూర్ణమవుతుంది. అటువంటి పూర్ణాహుతి మంత్రములతో ఆ వస్తు సమర్పణముతో పట్టుగుడ్డలో ఉంచినటువంటి కొబ్బరి అలాగే ఏలకలు లవంగలు ఇత్యాది పవిత్రమైనటువంటి వస్తు సంభారములన్నీ కూడా ఆజ్యముతో సమ్మిశ్రితము చేసి వేస్తూ ఉన్నారు. ఇటువంటి గంగమ్మ తల్లికి ఈ యొక్క శిలా నిర్మాణ కైంకర్య వరివస్య అనేటువంటిది ఈనాడు జరుగుతోంది అని అంటే వెనుబలంగా తిరుపతి పట్టణంలో ఉండేటువంటి భక్తులు అందరూ ఉన్నారు. వీరందరికీ నేతృత్వం వహించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ పాలక మండలి అధ్యక్షులు శాసనసభ్యులు తిరుపతి పట్టణానికి అయినటువంటి శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ పవిత్ర కార్యక్రమం నిర్వహింపబడుతోన్నది. యజ్ఞో వై విష్ణు అని చెప్పి పరమాత్మ యజ్ఞస్వరూపుడుగా చెప్పబడ్డాడు. అగ్నిముఖావై దేవాహ అటువంటి ఆ యొక్క ఉత్తమ దేవత అయినటువంటి విష్ణువు నుంచి అగ్ని వరకు ఉండేటువంటి సమస్త దేవతలకు కూడా హవ్యములు కవ్యములు అన్నీ కూడా అగ్నిముఖము ద్వారా సమర్పణం జరుగుతాయి కనుక అగ్నిముఖావై దేవాహ అని చెప్పారు. అటువంటి అగ్నిముఖముగా సకల దేవతా ప్రీతి కోసం అని చెప్పి ఇప్పుడు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహింపబడుతున్నది. తదంగముగా వేద మంత్రములన్నీ కూడా చదువుతూ ఉన్నారు, దశశాంతులు చదువుతూ ఉన్నారు. ఇటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమములో అర్చక స్వాములు ఇప్పుడు ఆ పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు.
ఇప్పుడు భక్తావతంసులందరికీ భగవద్ రామానుజుల వారు అప్పటికే పూర్వం ఉన్నటువంటి ఈ తిరుపతి పట్టణానికి ఎటువంటి దోషము తగలకూడదు అని చెప్పి గోవిందరాజ పట్టణంగా నామకరణం చేసి 1000 సంవత్సరాలకు పూర్వమే తిరుపతి పట్టణానికి ఆయన ఒక వైదికమైనటువంటి శ్రీకారాన్ని చుట్టారు. ఇక్కడ గోవిందరాజ దేవాలయంలో 12 ఆళ్వారుల మూర్తులు ఉన్నవి. ఈ తిరుపతి గంగమ్మ తల్లి ఎవరు అని అంటే వెంకటేశ్వర స్వామి వారికి తోయ కైంకర్యం చేసేటువంటి వారు తిరుమల నంబి. ఆయనను తాత అని చెప్పి ఆయన చేతితో నీళ్లు తాగాలని చెప్పి వెంకటేశ్వర స్వామి వెన్నంటి వెళ్ళి ఆయన వృద్ధుడయ్యాడని పాపనాశనం నుంచి తీసుకురాలేకపోతున్నాడని చెప్పి ఆకాశగంగ నుంచి జలాన్ని తీసుకువచ్చేట్లుగా తన బాణప్రహారంతో ఆయన శిలాచర్యలను భిద్యం చేశాడు. అప్పటి నుంచి కూడా ఆకాశగంగ నుంచి తన యొక్క తిరువారాధనకి జలాన్ని వచ్చేట్లుగా ఆ జలాన్ని బ్రహ్మదేవుడు సుప్రభాతాది సేవల్లో ఇచ్చేట్లుగా బ్రహ్మ తీర్థముగా తిరుమలలో పిలువబడుతూ ఉన్నది. అంటే వెంకటేశ్వరుడు తానొక కిరాత రూపం ధరించి ఏ మహానుభావుడైనటువంటి తిరుమల నంబిని తాత అని పిలిచి సహకరించాడో ఆయన ద్వారా ఏర్పడినటువంటి అక్కడి నుంచే ఈనాడు జలాన్ని తీసుకువస్తూ ఉన్నారు. దివ్యం వియత్ సరితి హేమ ఘటేషు పూర్ణం ధృత్వాద్య వైదిక శిఖామణయ ప్రహృష్టా తిష్టంతి వెంకటపతే తవ సుప్రభాతం అని చెప్పి సుప్రభాతంతో మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆనువంశికంగా తిరుమల నంబి వంశీయులు ఈనాడు కొనసాగుతూ ఉన్నారు. అటువంటి తాత అని పిలువబడినటువంటి ఆయన ఇక్కడ చెరువు తవ్వించారు కనుక దీనికి తాతయ్య గుంట అని పేరు వచ్చింది. అంటే అమ్మవారు స్వామి తోబుట్టు ఇక్కడ వెలసినది. అక్కడ నేను గురువుగారు రామానుజుల ఆజ్ఞతో చెరువు తవ్వాను. అనంతాళ్వాన్ల చెరువుగా అది ప్రసిద్ధి పొందింది. ఇక్కడ అమ్మవారు తోబుట్టు కూడా నేను ఒక కైంకర్యం చెయ్యాలి అని చెప్పి తన ధర్మపత్నితో ఇక్కడ చెరువు తవ్వారు. అదే తాతయ్య గుంట అయింది. ఆ తాతయ్య గుంట దరిలో ఉన్నటువంటి లోకపావని అయినటువంటి గంగమ్మ తల్లికి ఈ గ్రామ దేవతకు గంగమ్మ తల్లిగా పేరు వచ్చింది. ఇక్కడ సమస్త దురితక్షయమే కాదు, ఎటువంటి రోగం వచ్చినా కూడా పొంగళ్ళు ఇవన్నీ నివేదన చేసుకుని అమ్మకు శరణాగతి చేస్తూ ఉంటారు. నమాతు పరదైవతం, తల్లి కన్నా ఉత్తమమైనటువంటి దేవత లేదు కనుక గ్రామదేవత అయినటువంటి ఆ గంగమ్మ తల్లికి మరి స్వామికి గుడి గోపురములు తొండమాన్ చక్రవర్తి కట్టించారు. మళ్ళా అంత వైభవముతో ఇక్కడ కూడా గుడి గోపుర నిర్మాణం జరగాలి అని చెప్పి ఈ తిరుపతి పట్టణ ప్రజల ఆకాంక్షను అంతా కూడా గుర్తెరిగినటువంటి శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు వారి నేతృత్వంలో శిలా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రాతి గుడి అనేటువంటిదే నిజమైనటువంటి ఆగమములకు అతి మండిదర్పణం పట్టేటువంటిది కనుక ఇక్కడ అద్భుతమైనటువంటి రాతి గుడి నిర్మాణం జరుగుతోన్నది. ఈనాడు ప్రథమ శిలాన్యాసం జరుగుతోన్నది. అది సవైదికంగా ఆగమోక్తంగా జరుగుతోన్నది. అటువంటి ఆగమోక్తమైనటువంటి కర్మలో ముందుగా ఇక్కడ స్వస్తి పుణ్యాహవచనం నుంచి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమములు ఇతర వైదిక కార్యక్రమములు నిర్వర్తించారు. ఇప్పుడు పూర్ణాహుతితో ఈ అత్యంత చారిత్రాత్మకమైనటువంటి గంగమ్మ గుడి యొక్క ప్రథమ శిలాన్యాస కార్యక్రమ మహోత్సవం ఇతోధికమైనటువంటి దీధితులను ప్రపంచానికి ప్రసాదిస్తుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థరైరంగైస్తుష్టపాకుంసస్తనూభిः యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతిశ్శాంతి
शान्तिः शान्तिः नमो ब्रह्मणे नमो अस्मग्नये नमः पृथिव्यै नमः ओषधेभ्यः नमो वाचे नमो वाचस्पतये नमो विष्णवे बृहते करोमि ॐ शान्तिः 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 नमो वाचे चोदिताय नुदितादस्यै वाचे नमो नमो वाचे नमो मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि सप्तजिह्वा सप्तभावप्रियाणे सप्तहोत्रा सप्तधात्वा यजन्ति सप्तयोनिरावृणस्व घृतेन स्वाहा ॐ हौं नेत्रत्रयाय औषधस्वाहा वसोर्धाराञ्जहोति वसोर्मेधरा सदिवाहेशा होयते घृतस्य वाहेन मुष्मिल्लोके बिम्बमानोपतिष्ठदाज्येन जुहोति तेजो वाज्यन्ते जोवसोर्धरा तेजो वरुन्धे धो काम वै वसोर्धारा कामानेव वरुन्धे अग्ना विष्णो सदोषसेवावर्धन्तो गिरः यम्नैर्वाजेभिरागतम् स्वाहा अग्ना विष्णुभ्याम् इदं नमः वृद्धवृष्टियन्तृष्टभौजस्वभिरमुग्रवीरम् इन्द्रस्तोमेन पञ्चदशेन मध्यमिदम् वातेन सकरेण रक्षा तदग्निसम्भव भस्म गृहीत्वा अग्निरिति भस्म वायुरिति भस्म जलमिति भस्म स्थलमिति भस्म व्योमेति भस्म सर्वगं हवा इदं भस्म वनमालीगरीशारङ्गे शङ्खे चक्रे गणन्दके श्रीमान् नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु कल्याणं ददतं कटाक्षलभतः भक्ताय हत्वारिपोणे कल्याणाचलकार्मुकस्य तनुजं कारुण्यपादोनिधिं कल्याणाकृतिमव्ययं गिरिसुतां प्रेमास्पदं पावनं कल्याणाय भजानुजं गणपतेः श्रीदेवसेनापतिम् त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् कामिकं योगजं चिन्त्यं कारणं तथा दीप्तं सूक्ष्मं सहस्रं च अंशुमान् सुप्रभेदकं विजयं चैव निःश्वासं स्वायं भुवमथानलं वीरं च रव्रवं चैव मकुटं सुमलं శ్రీ వెంకటేశ్వరుని సేవారతికి గాక జీవన భ్రాంతిపడు సిరులేలా అని చెప్పి అన్నమాచార్యులు వారు పేర్కొన్నట్లుగా
కేవలము శ్రీనివాసుని సేవే కాకుండా శ్రీనివాస సహోదరి అయి ప్రతి సంవత్సరం కూడా తిరుమల దేవళం నుంచి స్వామివారి యొక్క శేషవస్త్ర బహుమానాన్ని పొందుతూ ఉన్నది తాతయ్య గుంట గంగమ్మ తల్లి. ఆ తల్లి తిరుమల నంబి వంశీయులైనటువంటి అనంతాళ్వాన్ల చేతుల మీదుగా ప్రతిష్టాపనం చేయబడింది. అటువంటి అనంతాళ్వాన్ల చేతుల మీదుగా ప్రతిష్టాపనం చేయబడినటువంటి ఈ గంగమ్మ తల్లికి ఈ యొక్క రాతి గుడి నిర్మాణంలో పూర్వభాగం ఈనాడు అత్యద్భుతంగా పూర్ణాహుతి కార్యక్రమం పరిపూర్ణమైంది. సాయంకాలం మరింత గోధూళి వేళలో విశేష కార్యక్రమం జరుగుతూ ఉన్నది. దీప సమర్పణం, చాలా అద్భుతమైనటువంటి దీప నీరాజన సమర్పణం. లక్ష్మీకరమైనటువంటిది దీపం. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం జ్యోతి సనాతన, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీప నమోస్తుతే అని చెప్పారు కనుక ఈనాడు సంధ్యా సమయంలో దీప సమర్పణానికి మహిళలందరూ కూడా విశేషంగా తరలి వచ్చి అందరూ కూడా దీప సమర్పణం చేయవచ్చు. వారి ఇళ్ళన్నీ కూడా సిరి సంపదలకు ఎటువంటి లోటు లేకుండా ఉంటాయి. అంతేకాకుండా వైదికంగా జరిగేటువంటి దీపారాధన ప్రక్రియ, వేద మంత్రముల సాక్షిగా జరిగేటువంటి ఆ దీప లక్ష్మీదేవత యొక్క తిరువారాధన కార్యక్రమం మరింత మన యొక్క జీవితాన్ని శ్రీమంతం చేస్తుంది. సాయంకాలం 6 గంటలకి భక్తులందరూ కూడా విశేషించి మహిళామణులందరూ కూడా ఈ యొక్క ఆలయానికి విచ్చేసి వారు నేతి దీపములతో తల్లిని ఈరోజు దీప సమర్పణ ద్వారా ఆరాధించవచ్చు. పూర్ణాహుతి భస్మాన్ని అందరూ కూడా స్వీకరించేటువంటి ఈ దివ్య సమయంలో మన వంశాభివృద్ధి, గోత్రాభివృద్ధికి కూడా ఈ యొక్క కార్యక్రమం చాలా వెనుబలమవుతుంది అనేటువంటి దివ్య దీక్షను పొందుదాం. ఈనాడు ఈ యొక్క ప్రాతకాల తిరువారాధన ముగిసింది. ఈ ఆగమోక్త కైంకర్యం సంధ్యాకాలంలో కొనసాగుతుంది. గోపూజతో ప్రారంభమైంది. మంగళ తూర్యరావాలు మిన్నంటుతూ ఉంటే సకల దేవతారాధన విఘ్నేశ్వర పూజతో ప్రారంభమైంది. ఇప్పుడు ఆ యొక్క పూర్ణాహుతి ద్రవ్యములన్నిటినీ కూడా సంపూర్ణంగా సమర్పిస్తూ ఉన్నారు. ఇంతమంది వేద పండితులు, ఆగమ పండితులు, మహా విద్వాంసులందరూ కూడా బ్రహ్మజ్ఞులు ఈ సభలో పాల్గొనడం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి పుణ్యవంతమైనటువంటి అంశం. ఇది మహాభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీనివాసుని యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని సిద్ధింపజేస్తుంది. అటువంటి దివ్య కార్యక్రమము మళ్ళా సాయంకాలం కూడా భక్తులందరూ కూడా పాలు పంచుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ ఉన్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షదవర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. నమో వెంకటేశాయ. బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు ఈ మైక్ ఎత్తుకోండి. ఆయన వచ్చి అయ్యా బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు ఈ మైక్ కావాలి తీసుకోండి.
ఆశీర్వచనాన్ని విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనామృతాంబరీం తస్మై బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః భాగధేయనైవైనం ప్రణయతే బ్రాహ్మణः ఋషయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావదేర్వై దేవతాః సర్వా వేదవిద బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే దివే నమస్కుర్యాన్ నాశ్లీలంగేర్తయేదేత ఏవ దేవతాః ప్రీణాతి పర్యాప్త్యానంతరాయ సర్వస్తోమో రాత్రోత్తమమహర్భవతి సర్వస్యాప్త్యై యత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి జీవశరదో వర్ధమానయత్యభినగమో భవతి శతం దీర్ఘమాయుర్మరుతేన శర్యం భవతి శతమిరుశతం దీర్ఘమాయుః घृतं वेत्ता मधुचार्गव्यं पितरमभिरक्षताधिमं पश्यत भद्रं पश्यत पौत्रं प्रजया तेन देवं वेद पुनस्त्वा पुनः पुनस्त्वादित्या आदित्यास्त्वा पुनः पुनस्त्वादित्या आदित्यास्त्वादित्या रुद्रा रुद्रा आदित्यास्त्वादित्या रुद्रा आदित्या रुद्रा रुद्रादित्या रुद्रा वसवो वसवो रुद्रादित्या रुद्रा वसवः रुद्रा वसवो रुद्रा वसवः सकं संवसवो रुद्रा वसवः सं वसवः समिन्धतामिन्धतां वसवः समिन्धताम् समिन्धतामिन्धताकं सुखं समिन्धतां पुनः पुनरिन्धत सुखं समिन्धतां पुनः इन्धतां पुनः पुनरिन्धत निताकं पुनर्ब्रह्माणो पुनर्ब्रह्माणः शतमानं भवति शतायुः पुरुषस्य शतेन्द्रियः प्रतिष्ठति श्रियः कान्ताय कल्याणनिधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् ईशानां जगदोऽस्य वेङ्कटपदे विष्णोः परां प्रेयसीं तद्वक्षस्थलनित्यवासरसिकां पद्मासनसंवर्धिनीं पद्मालङ्कृतवाणिवल्लभयुगां पद्मासनस्थां श्रियं वात्सल्याधिगुणोज्ज्वलां भगवतीं वन्दे जगन्मातरम्। श्री महाकाली महालक्ष्मी महासरस्वती श्री जगदम्बा गंगम्मा देवता संपूर्ण अनुग्रह प्रसादेन सर्वे अस्मिन् देशे अस्मिन् राष्ट्रे अस्मिन् ग्रामे सर्वे जनाः सुखिनो भवन्तु। आयुरारोग्य अष्टैश्वर्याभिवृद्धिरस्तु। धन कनक वस्तु वाहन विविध ऐश्वर्य समृद्धिरस्तु। सर्व साम्राज्याधिकार सिद्धिरस्तु। यदाधिकाराय परिपालना सिद्धिरस्तु।
పునరధికారయోగ్యతా సిద్ధిరస్తు. యమారోగ్యం శోభమానం మహీయతే ధనం ధనం పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘమాయు. విష్ణుక్రాంతే వసుంధరా శిరసా ధారయిష్యామి రక్షస్వ పదే పునర్దర్శన భాగ్య సిద్ధిస్తు. विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि. हरे वेङ्कटेश प्रसीद प्रसीद. प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ.